హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఆర్ సూర్యనారాయణ గారు రాసిన అగ్ని పరీక్ష అనే కథ. అనగా అనగా పురంధర దేశపు రాజకుమార్తె లావణ్య అందంలో దేవతా స్త్రీలకు సాటిరాగలది. తగిన వరుడు దొరికితే ఆమెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు రాజు. పురంధర దేశం ఆ కాలంలో మారుమూల దేశం. ఆ దేశం నుంచి మరే దేశానికి వెళ్లాలన్నా అనేక రోజుల పాటు అరణ్యాలలోనూ కొండల మీద ప్రయాణాలు చేయాలి. లావణ్యకు తగిన వరుడు దొరకకపోవడానికి అదే ప్రధాన కారణం. లావణ్య కూడా వివాహం కోసమే ఎదురుచూస్తుంది. ఆమెకు తన నిత్య జీవితంలో ఏమీ ఆనందం కనిపించలేదు. రాజభవనంలో ఆమె చెలికెత్తలు ఆమెను వినోదింప చేయడానికి చెప్పిన కథలే మళ్లీ మళ్లీ చెప్తారు. ఆడిన ఆటలే మళ్లీ మళ్లీ ఆడతారు. అందుచేత ఆమెకు కాలం గడవడమే కష్టంగా ఉంది. ఒకనాడు ఆమె రాజభవనంలో ఎవ్వరికీ చెప్పకుండా తమ నగరానికి ఉత్తరాన ఉన్న వనాలకు ఒంటరిగా బయలుదేరింది. ఆమె పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక అత్యద్భుతమైన ఉద్యానవనం కనిపించి దానిలోనికి ప్రవేశించింది. ఎటు చూసినా అమిత అందంగా ఉన్న పొదలు, వాటిలో అపూర్వమైన పుష్పాలు కనిపించాయి. అలాంటి పూలు గాని చెట్లు గాని లావణ్య ఎన్నడూ చూడలేదు. ఆ ప్రాంతం మనుషులు పెంచిన తోటగా కూడా లేదు, సహజంగా తయారైన వనంగా కూడా లేదు. అక్కడ ఎలాంటి జనసంచారము ఉన్నట్టు కనిపించలేదు. ఆఖరికి జంతువులు, పక్షులు కూడా ఆమెకు కనిపించలేదు. లావణ్య ఒక్కొక్క పొద వద్దకు వెళ్లి దానికి గల పూల అందము, సువాసన అనుభవిస్తూ తిరగసాగింది. ఒక పొద మీద ఆమెకు అన్నిటికన్నా అందమైన పూలు కనిపించాయి. వాటి సువాసన వర్ణనాతీతంగా ఉంది. ఆమె ఒక పువ్వు కోసి తలలో పెట్టుకోబోయింది. ఎవరా పూలు కోసేది అని గర్జిస్తూ ఒక యువకుడు ఒక పొదచాటు నుండి లావణ్య ఎదుటికి వచ్చాడు. ఆమెను చూడగానే అతనిలో విచిత్రమైన మార్పు వచ్చింది. ఏదో అనబోతూ అతను ఆమె కేసి కన్నార్పకుండా చూడసాగాడు. పూలు కోయరాదని నాకు తెలియదు. అడగడానికైనా ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరనే అనుకున్నాను అన్నది లావణ్య. యువకుడు చిన్నగా నవ్వి, అవునవును, ఇక్కడ ఎవ్వరూ ఉండరు. నేను మాత్రం ఈ వనానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉంటాను అని ఆమె ముందు కోసుకున్న పొద నుంచే మరికొన్ని పూలు కోసి ఆమె చేతిలో పెట్టాడు. పూలు కోయరాదన్నారుగా అన్నది లావణ్య. నీ అంత అందగత్తెకు నియమాలవసరం లేదు అన్నాడతను. మీరెవరు అని లావణ్య మర్యాదగా అడిగింది. నా పేరు సువ్రతుడు, ఈ గంధర్వ వనానికి పాలకుణ్ణి అన్నాడు ఆ యువకుడు. గంధర్వుడివా అంటూ లావణ్య కంగారుగా తన చేతిలో ఉన్న పూలను కిందికి వదిలేసింది. గంధర్వులంటే అందరికీ ఉన్నట్టే లావణ్యకు కూడా భయం ఉంది. వాళ్ల స్నేహం మామూలు మానవులకు అచ్చిరాదు. వాళ్ళు అనేక విద్యను నేర్చిన వాళ్ళు. అయితే గంధర్వులు తమ దేశానికి అంత దగ్గరలో ఉంటున్నట్టు లావణ్యకు తెలియదు. ఆమె కంగారు చూసి సువ్రతుడు, భయపడకు రాజకుమారి, నేను ప్రస్తుతం గంధర్వులకు కింకరుడుగా ఉంటున్నప్పటికీ జన్మతః మీలాంటి మానవుణ్ణి. మా తాతగారు ఇక్కడికి తూర్పుగా ఉన్న జయసింధు దేశపు రాజు. నేను పసివాణ్ణిగా ఉండగానే నా తల్లిదండ్రులు పోయారు. అప్పుడు నా మాతామహుడు నన్ను తన ఇంటికి తెచ్చి పెంచాడు. నేను కొంచెం పెరిగినాక మా తాత వెంట ఈ ప్రాంతాలకే వేటకు వచ్చాను. అప్పుడు నన్ను ఒక గంధర్వరాణి పట్టుకుని తీసుకుని పోయింది. నేను తనను ప్రేమించి తనకు భర్తగా ఉంటానని ఆమె ఆశ. కాని నేను ఆమెను ప్రేమించలేదు. అందుచేత పగటిపూట నన్ను ఈ వనానికి కాపలా ఉంచింది. రాత్రి కాగానే నన్ను ఆమె తమ లోకానికి తీసుకుపోతూ ఉంటుంది. నాకు ఈ గంధర్వులన్నా వీళ్ల లోకమన్నా రోజు రోజుకు అసహ్యం పుడుతుంది. వీళ్ల మాయ నుంచి నన్ను ఎవరన్నా తప్పిస్తారా అని ఎంతో ఆశపడతాను. కాని నా ఆశ ఫలించదు. అది ఫలించే మార్గం అందుబాటులోనూ కనబడదు అంటూ నిట్టూర్చాడు. అతను మాట్లాడుతున్నంతసేపు అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిన లావణ్య అతని స్థితికి ఎంతో జాలిపడుతూ, ఏమిటా మార్గం అని అడిగింది. సువ్రతుడు లావణ్య కేసి అనుమానంగా చూస్తూ ఇలా చెప్పాడు. ప్రతి పౌర్ణమి నాటి రాత్రి గంధర్వరాణి తన పరివారంతో వచ్చి ఈ వనంలో విహారాలు చేస్తుంది. నేను ఆమె వెంటనే ఉంటాను. ఆ సమయంలో మనిషి జన్మ ఎత్తిన వారెవరైనా నన్ను కౌగిలించుకుని వదిలిపెట్టకుండా పట్టుకోవాలి.
గంధర్వరాణి తన మాయలు ప్రయోగించి ఆ మనిషిని భయంకరమైన పరీక్షలకు గురిచేస్తుంది. వాటికి తట్టుకుని నన్ను ఆ మనిషి గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు గాని నేను గంధర్వుల బారి నుండి బయటపడను. నా కోసం ఇన్ని బాధలు భరించాలంటే ఆ మనిషికి నేనంటే ఎంత ప్రేమ ఉండాలి, ఎంత సాహసం కావాలి. నన్ను ఎరిగిన వాళ్లే మానవ ప్రపంచంలో ఉన్నారా లేదా అని నాకు అనుమానంగా ఉంది. అలాంటప్పుడు నన్ను కాపాడేవాళ్లు ఉంటారనుకోవడం కూడా భ్రమే కదా. సూర్యుడు వాలిపోతున్నాడు. నువ్వెంత దూరం వెళ్లాలో ఏమిటో. చీకటి పడే వేళకు నువ్విక్కడ ఉండడం క్షేమం కాదు. వెళ్ళు అన్నాడు. నీకు త్వరలోనే గంధర్వుల నుంచి విముక్తి కలుగుతుందనుకుంటున్నాను. వస్తాను అని లావణ్య తన ఇంటికి బయలుదేరి వెళ్లిపోయింది. పౌర్ణిమ ఇంకా 4 రోజులుంది. ఈ 4 రోజులు లావణ్య సువ్రతుణ్ణి గురించి విడవకుండా ఆలోచించి అతన్ని కాపాడడానికి, అవసరమైతే ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవడానికి కూడా దృఢంగా నిశ్చయించుకుంది. పౌర్ణిమ నాటి సాయంకాలం ఆమె గంధర్వవనానికి ఒంటరిగా బయలుదేరి వెళ్ళింది. చీకట్లో ఎవ్వరికీ కనిపించకుండా ఉండడానికి నల్లని దుస్తులు ధరించింది. చీకటి పడకముందే ఆమె పొదలలో దాగి కూర్చుని తన జుట్టు విప్పి ముఖానికి అడ్డంగా వేసుకుంది. జాము రాత్రి గడిచిన తర్వాత వనంలో అలికిడి వినిపించింది. గంధర్వులు జంటలు జంటలుగా వనంలో షికార్లు చేస్తున్నారు. లావణ్య ప్రతి జంట తన పక్కగా వెళ్ళినప్పుడల్లా వారిలో గంధర్వరాణి ఉందేమో అని శ్రద్ధగా పరిశీలిస్తున్నది. దాదాపు అర్ధరాత్రి కావస్తూ ఉండగా సువ్రతుడు, మరొక స్త్రీ ఆమె దాగి ఉన్న ప్రాంతానికి వచ్చారు. సువ్రతుడి వెంట ఉన్న స్త్రీ గంధర్వరాణి అయి ఉంటుందని లావణ్య సులువుగానే గ్రహించింది. ఆ జంట తమ సమీపంగా రాగానే లావణ్య చప్పున లేచి వెళ్లి సువ్రతుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది. గంధర్వరాణి ఒక్క క్షణం పాటు నివ్వెరపోయి సువ్రతుడు తన చేతి నుండి జారిపోతున్నాడని గ్రహించి మాయలు ప్రయోగించింది. లావణ్య కౌగిట ఉన్న సువ్రతుడు అంతలోనే ఒక కొండ చిలువగా మారాడు. దేనికైనా తెగించి ఉన్న లావణ్య ఆ కొండ చిలువను వదిలిపెట్టలేదు. ఇంతలో కొండ చిలువ సింహంగా మారింది. లావణ్య గుండెలు అదిరిపోయాయి. కాని ఆమె ఆ సింహాన్ని గట్టిగా వాటేసుకుంది. ఇంతలో సింహం ఎర్రగా కాలుతున్న గుణపంగా మారింది. లావణ్య శరీరమంతా చుర్రున కాలి భరించరాని బాధ కలిగింది. అయినా లావణ్య గుణపాన్ని విడవలేదు. తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. ఆమెకు స్పృహ తెలిసేసరికి గంధర్వవనంలో ఎవ్వరూ లేరు. ఆమె కౌగిట సువ్రతుడున్నాడు. ఆమెతో పాటే అతనికి స్పృహ వచ్చింది. నన్ను గంధర్వుల నుంచి కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? మనం మీ నగరానికి పోదాం పద. నిన్ను ఇంటికి చేర్చిందాకా నా సంగతి నేను చూసుకోలేను అన్నాడు సువ్రతుడు లావణ్యతో. రాజకుమార్తె కనబడక రాజభవనమంతా ఆందోళనతో సతమతమవుతోంది. ఇంటికి వచ్చిన వెంటనే జరిగిందంతా తన తండ్రికి వివరించిన లావణ్య సువ్రతుణ్ణి తాను ఎంతగా ప్రేమిస్తున్నది కూడా వివరించింది. అందుకు సంతోషించిన ఆమె తండ్రి, అమ్మా, నీవు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో అతని కోసం నువ్వు అగ్ని పరీక్ష ఎదుర్కొన్నప్పుడే నాకు అర్థమైంది. ఇంతకన్నా నీకు తగిన భర్తను నేనెవర్ని తేగలను అంటూ ఆ ఇద్దరికి వైభవంగా పెళ్లి చేశాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.